ఇప్పుడు కింది ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? పై ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి, తర్వాత కష్టపడాలి. అవునా కాదా? మీ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మీకంటూ ఒక ఆశయం ఉండాలి. మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది ఐఏఎస్ కావాలనుకుంటున్నారు? ఎవరు లేరు. ఎంతమంది పోలీసు కావాలనుకుంటున్నారు? ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది క్రికెట్ ప్లేయర్స్ కావాలనుకుంటున్నారు? ఓకే, గుడ్. కాబట్టి మీకంటూ ఒక ఆశయం ఉంది, అవునా కాదా? మీకంటూ ఒక ఆలోచన ఉంది, అవునా కాదా? ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి. పడతామని నమ్మకమేనా? మళ్ళా ఎప్పుడన్నా కలిసినప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని. నమ్మకమే కదా? గుడ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. పాఠం అర్థమైందా? నమ్మకమేనా? నువ్వు మీ టీచర్ లేదా ఎవరు లేరా? కారా రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు గారా? ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. 10 గంటల స్కూల్ స్టార్ట్ అయితే 10:30కు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దుమ్మా కొడతారు. ఇప్పుడు దుమ్మా కొట్టడానికి వీలు లేదు, అవునా కాదా? అది ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఎక్కడ అక్కడ తీసుకుంటే బెటర్ కదా? నేను కూర్చుంటే బెటర్ కదా? నిలబడుకోవడం కదా?